ఎస్ ట్రేడర్స్, ఒకసారి మనం నిన్న జరిగిన దాని ప్రకారం మనం చెప్పుకున్నాం. 25,327 అబోవ్ క్రాస్ అయితే మనం 25,729 వరకు వెళ్తుంది అనుకున్నాం. కానీ ఈరోజు ఏం చేసిందంటే ఈ రెండింటి మిడిల్ పాయింట్లోకి వచ్చి క్లోజ్ అయిపోయింది మార్కెట్ 25,530 దగ్గర. 25,549 దగ్గర క్లోజ్ అయింది. ఈ క్లోజింగ్ ప్రైస్కి నేను లైన్ వేస్తున్నాను చూడండి. క్లోజింగ్ ప్రైస్కి లైన్ వేసాను. 15 మినిట్స్కి వెళ్తున్నాను. క్లోజింగ్ ప్రైస్ లైన్ ఇది, కానీ 15 మినిట్స్ క్యాండిల్ కింద క్లోజ్ ఇచ్చింది. అయితే రేపు ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ కావాలి డైరెక్ట్, లేదంటే మళ్ళీ కొంచెం కింద ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్, ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. లేదు ఒకవేళ డౌన్ మూమెంట్ రావాలంటే మాత్రం పైన ఓపెన్ అయ్యి కిందికి రావాలి. క్యాండిల్ పైన ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ తోటి కిందికి రావాలి. కానీ ఒకవేళ కిందికి వచ్చినా కూడా ఇక్కడ మంచి సస్టైన్ అయ్యి పైకి వెళ్ళింది కనుక రాకపోవచ్చు కిందికి. ఒకవేళ పైన క్లోజ్ అయ్యి డౌన్ రెడ్ క్యాండిల్ పడితే మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. ఒకవేళ రాలేదు, పైన క్లోజ్ అయిందంటే మాత్రం మళ్ళీ ఇక్కడ 25,729 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఈరోజు చూడండి ఏం జరిగింది అనేది. ఒకసారి 3 మినిట్స్ ఫార్మేట్ మనది తెలుసు కదా. మన 3 మినిట్స్ ఫార్మేట్లో ఎంట్రీ ఎక్కడ దొరికింది ప్రైస్ చార్ట్లో కూడా చూద్దాం. అయితే ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి 3 మినిట్స్లో వరుసగా గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడింది. ఈ రెడ్ క్యాండిల్ పైన నేను ఇలా మార్క్ వేసుకుంటాను ఎవ్రీ టైం. ఫస్ట్ రెడ్ క్యాండిల్ దీన్ని టచ్ చేసి ఎప్పుడైతే మళ్ళీ పైకి వెళ్తుందో ఇక్కడ ఆర్డరు తీసుకుంటాను అనమాట. నేను ఈ రెడ్ క్యాండిల్ పైన నేను ఆర్డర్ తీసుకొని కింద స్టాప్ లాస్ పెడతాను. మినిమం పాయింట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కింద ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఇక్కడ కిందకి ఎంత ఉందో మళ్ళీ అక్కడ పైన అంతా ఉంటుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ మిడిల్ పాయింట్ ఇది కదా, ఈరోజు లో పాయింట్ ఇది ఎగ్జాక్ట్గా ఉంటుంది చూడండి. ఓకే, మన మిడిల్ పాయింట్ నుంచి ఈ రెడ్ పాయింట్, ఈ రెడ్ అని చెప్పుకున్నాం కదా, ఈ రెడ్ పాయింట్ వరకు ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. హాఫ్ అబోవ్ బయింగ్ ఛాన్స్ ఉంటుంది, హాఫ్ బిలో సెల్లింగ్ ఛాన్స్ ఉంటుంది అనమాట అది. ఓకే, అయితే ఈరోజు పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ వచ్చింది అనేది ఒకసారి చూడండి. 3 మినిట్స్లో దీన్ని తీసేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, నేను ఇప్పుడు ఎక్కడైతే మళ్ళీ ఇంకో ఎంట్రీ అనమాట, ఇది మెయిన్ ఎంట్రీ, లాంగ్ ఎంట్రీ కిందికి వస్తుంది. ఎప్పుడైతే ఇది ఇక్కడ రివర్స్ అయిందో, రివర్స్ అయిన స్ట్రైక్ ప్రైస్ నేను ఎంచుకున్నాను 25,450, నియర్ 450 ఆర్ 400. ఇది 25,450లో చూద్దాం. ఓకే, 25,450 నేను తీసుకుంది 400, యాక్చువల్గా 450లో కాదు, కిందికి తీసుకున్నాను అనమాట. 450 సరే, 450లోనే 400లోనే చూద్దాం, 400లో. ఓకే, ఇక్కడ కూడా చూడండి. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మనకి ఇది డౌన్ మూమెంట్కి వచ్చిందో, డౌన్ మూమెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అవ్వడం అంటే ఎలాగ మనం కన్సాలిడేట్ అవుతుంది, అప్ సైడ్ వెళ్తుంది, లాంగ్ సైడ్ డౌన్ సైడ్ వెళ్తుంది అనేది ఎలా గుర్తించుకోవాలనేది చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఏదైతే ఈ మనం ఫస్ట్ టర్న్ అయిన 3 మినిట్స్ బ్రేక్ అయిన దగ్గర లైన్ వేసుకుంటాం కదా, ఈ లైను దాటిపోయిన తర్వాతనే మనకు మూమెంటం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ లైన్ దాటిపోయిన తర్వాతనే మనకు మూమెంటం వస్తుంది. ఈ మూమెంటాన్ని ఎలా క్యాచ్ చేయాలనేది మనకి ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట. ఈ మూమెంటాన్ని క్యాచ్ చేయడానికి మనకు ముందే ఏ క్యాండిల్ని బట్టి మనం అబ్జర్వ్ చేయాలనేది ఒక సింపుల్ మెథడ్ ఉంది నా దగ్గర. చూడండి, ఇక్కడ నేను పొజిషన్ టూల్ పెడుతున్నాను. మనకి ఫార్మాట్ ఉంది కదా, 3 మినిట్స్ క్యాండిల్ లోపల ఈ 3 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ వరకు మనకు టార్గెట్ అంతే. మనకి ప్రైస్ చార్ట్లో కూడా అలాగే ఉంటుంది, చూపిస్తాను. ఈ 3 మినిట్స్ లోపలే కన్సాలిడేట్ అయ్యాయి చూడండి అన్నీ. ఎక్కడ మనకి
బ్రేక్ డౌన్ కాలేదు, అప్ మూమెంట్ ఇవ్వలేదు ఇక్కడ వరకు. ఎప్పుడు ఇచ్చింది అది? ట్వెన్ 12 ఓ క్లాక్కి బ్రేక్ అయిపోయింది. ఈ బ్రేక్ అయిపోవడానికి ముందే మనం ఎంట్రీ తీసి పెట్టుకుంటాం అనేది మనది ఇంకో మెయిన్ పాయింట్. అయితే ఇది చూడండి, ఎప్పుడైతే ఇక్కడ 2 క్యాండిల్స్ అబోవ్, 1 లేదా 2 లేదా అంతకు మించి ఈ 3 మినిట్స్ క్యాండిల్, ఏది ఈ 3 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్, దీని లోపల మాత్రమే ఇది పెట్టాను చూడండి. ఇది తీసేస్తున్నాను మళ్ళీ ఒకసారి. ఈ 3 మినిట్స్ రెడ్ క్యాండిల్ లోపల మాత్రమే మనకి ఎప్పుడైతే ఒక 2 క్యాండిల్ లేదా, ఇది పక్క చెప్తున్నాం, మళ్ళీ క్యాండిల్ ఐలో కనపడట్లేదు, ఈ ఐలోకి మార్క్ చేసుకుందాం చూడండి మళ్ళీ ఒకసారి. ఈ 3 మినిట్స్ ఐ ఉంది కదా ఇక్కడ, దీన్ని కూడా మళ్ళీ బ్లాక్లో పెడుతున్నాను ఎందుకంటే అక్కడ గ్రీన్ లైన్ ఉంది. ఈ 3 మినిట్స్ లోపల 2 కంటే అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి కదా, ఆ క్లోజ్ అయిన వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే ఈ 3 మినిట్స్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అదే ఫార్మాట్ మళ్ళీ ఇక్కడ రావాలన్నమాట. ఈ ప్రైస్ చార్ట్లో కూడా మనకి ఏదైతే స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా ప్రీమియం చార్ట్, దాంట్లో కూడా మనకి ఈ ఫార్మాట్ రావాలంట. ఎక్కడ వచ్చింది అయితే ఈ మెయిన్ ప్రైస్లో మనకి ఇక్కడ రాలేదు. మనం కొంచెం ఏమంటాం, ఓటీఎంకు పోయి తీసుకున్నాం కనుక మనకి ఇక్కడ వెంటనే రాదు. అదే ఏటీఎంలో అయితే మనకి సేమ్ కన్సల్టేషన్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్, సేమ్ క్యాండిల్లో వస్తుంది. కాకపోతే మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది. అది దానికోసం నేను ఈ స్ట్రైక్ ప్రైజ్ని ఎంచుకుంటాను అనమాట. మనకి ఎప్పుడైతే ఒక హై క్రియేట్ చేస్తుందో దాని స్ట్రైక్ ప్రైజ్ని నేను తీసుకుంటాను అనమాట. అప్పుడు మనకి కొంచెం తక్కువ పడుతుంది, ప్రీమియం తక్కువ పడుతుంది, మనకు ప్రాఫిట్ వచ్చేది కూడా తక్కువగానే వస్తుంది అనమాట. అయితే చూడండి, ఈ ఫార్మాట్ ఎక్కడ వచ్చింది మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఈ క్యాండిల్ కదా మనకి, ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ లోపు జరిగిందా? జరగలేదు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఈ 3 మినిట్స్ లోపు క్లోజ్ అయ్యాయి కానీ మనకి పైన ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ బ్రేక్ అయింది. ఇదే క్యాండిల్ బ్రేక్ అయింది చూడండి మళ్ళీ. సరే, ఒక స్టాప్ లాస్ పోయింది అనుకుందాం. మళ్ళీ ఆ ఫార్మాట్ ఎక్కడ వచ్చింది? డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్టాప్ లాస్ పోయినట్టే కదా ఇక్కడ. మనకు తీసుకొని పైన తీసుకొని కిందికి వదిలేసి ఒక స్టాప్ లాస్ పోయినట్టే. కాకపోతే ఎక్కువ పాయింట్స్ ఇక్కడ నుంచి 13 పాయింట్స్ స్టాప్ లాస్ పోయింది అనుకుందాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఆ ఫార్మాట్ ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చింది. ఇది తీసేస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి క్యాండిల్ కనపడడానికి. ఇక్కడ వచ్చింది. ఈ క్యాండిల్ లోపల మనకి బ్రేక్ అయ్యాయి. మనకు చెప్పుకున్న ఫార్మేట్ ఏంటంటే, ఒకసారి బ్రేక్ అయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ ఎందుకు రాలేదు, ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఎందుకు కొట్టింది అని చెప్పుకున్నాం అంటే, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ కాలేదు పైకి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ బ్రేక్ అయింది. కానీ ఇక్కడ ఏమైంది? బ్రేక్ అయింది, మళ్ళీ కన్సాలిడేటింగ్కి వచ్చింది, ఏమంటాం, రీటెస్టింగ్కి వచ్చినా కూడా మన స్టాప్ లాసు పడలేదు చూడండి, మన స్టాప్ లాస్ కొట్టలేదు. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన స్టాప్ లాస్కి మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో దాన్ని టెస్ట్ చేసి వెళ్ళాలి. టెస్ట్ చేసి వెళ్తేనే మనకి పర్ఫెక్ట్ అనమాట. అందుకోసం ఇక్కడ మీకు స్టాప్ లాస్ అని చెప్పాను. యాక్చువల్గా ప్రాసెస్ అదే. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఒకసారి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ క్యాండిల్ క్లోజ్ కాలేదు. ఒకవేళ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్కి వచ్చి ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది. కానీ అక్కడ అలా చేయలేదు కనుక మనకి అది వర్కౌట్ అది కాదనమాట. ఓకే, మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ఒకవేళ రాంగ్ అవుతుంది అన్నమాట. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే, ఒకసారి మనకు పైకి వెళ్ళిన తర్వాత అది చేయాలి అసలు యాక్చువల్గా. ఇక్కడ కన్సాలిడేట్ జరగాలి, జరిగిన తర్వాత బ్రేక్ కావాలి, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనకు రీటెస్ట్కి వస్తుంది, బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలనేది ఇప్పుడు మన మెయిన్ పాయింట్ అనమాట. అందుకే నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్కి వస్తుందో అప్పుడు మనకి ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది, ఇక్కడ స్టాప్ లాస్ వర్కౌట్ అవుతుంది. ఓకే, ఆ స్టాప్ లాస్ వర్కౌట్ అయిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉంది స్వింగ్, ఈ లెఫ్ట్ సైడ్ స్వింగ్ వరకు మన టార్గెట్. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ స్వింగ్ వరకు మనకు టార్గెట్. చూడండి, ఇప్పుడు 130
సారీ 30 33.45 ఆల్మోస్ట్ 34 దగ్గర ఎంట్రీ తీసుకుంటే 105 వరకు మనకు టార్గెట్ వచ్చింది. ఈ టార్గెట్ను పసిగట్టడానికి మనం గమనించుకుంటూ కూర్చోవడమే, అంతేగాని మనం తొందరపడి వెంటనే దూకితే అన్ని స్టాప్ లాసులు కొట్టేయడమే ఉంటుంది తప్ప వేరే ఏమి ఉండదు. ఇక్కడ చూడండి 70 పాయింట్స్ వచ్చాయి. ఈ 70 పాయింట్స్ తోటి ఆ రోజు ట్రేడ్ క్లోజ్. ఇంకా పైకి వెళ్ళింది కానీ కొంచెం బాగా తిన్నది ఇక్కడే టైము. చూడండి ఎందుకు తిన్నది అంటే, చూడండి ఇది ఏ టైంకి మనకి ఇచ్చింది, 121కి మనకి ట్రిగ్గర్ అయింది టార్గెట్. ట్రిగ్గర్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ మన ఏదైతే టార్గెట్ ప్రైస్ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ టైం అంతా ఇక్కడ 130 120 నుంచి దాదాపుగా 440 240 అంటే దాదాపుగా ఒక 1.5 అవర్ ఇంకా లాస్ట్ టైం వరకు కూడా మనకి అక్కడే తిరిగిందనమాట. అంతసేపు టైం కూర్చోవడం కూడా మనకు వేస్ట్ కదా, టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడం కూడా బెటర్ కదా. అయితే ఇక్కడ ఎక్కడ మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, ఇక్కడ ట్రిగ్గర్ అయింది ఎంట్రీ 11:43కి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, 11:42కి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, 11:42కి అయిన తర్వాత 120కి మనకి టార్గెట్ ఇచ్చింది. అంటే దాదాపుగా ఒక ఎంత అండి, 11:40 12:40 2 అవర్స్ బిఫోర్, అంటే ఒక 1.5 అవర్ 135 మినిట్స్కి మనకి టార్గెట్ ఇచ్చింది. అంత ఓపికగా కూర్చుంటామా అంటే, చాలామంది మనం ఏం చేస్తామంటే ఇది పైకి పోవట్లేదు, కిందికి పోవట్లేదు అని మనం తీసేసుకొని మళ్ళీ ఎంట్రీస్ కావడం. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి రాగానే ఇక్కడ ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ పైకి పోగానే మళ్ళీ అక్కడ ఎంటర్ అవుతారు, మళ్ళీ కిందికి రాగానే ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ పైకి పోయేటప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతారు, మళ్ళీ కిందికి రాగానే మళ్ళీ ఎగ్జిట్, మళ్ళీ పైకి పోగానే ఎంటర్, మళ్ళీ కిందికి రాగానే ఎగ్జిట్. అంటే ఇక్కడ స్టాప్ లాసులు చాలా వెళ్ళిపోతున్నాయి, మన పాయింట్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. చూడండి, మన పాయింట్స్ ఎంట్రీ కాకుండా కిందికి వచ్చిన తర్వాత మనం దాన్ని ఎగ్జిట్ అవుతున్నాం. అంటే మనం వాటికి స్టాప్ లాస్ ఇస్తున్నామే కానీ మనం టార్గెట్ తీసుకోవట్లేదు. అందుకే ఈ రకమైన ప్రాసెస్ చేసుకుంటే ఒక ఎంట్రీతో 70 పాయింట్స్ మనకు టార్గెట్ వస్తే టార్గెట్, లేదంటే 9 పాయింట్స్ 10 పాయింట్స్ స్టాప్ లాస్, అంతే. అంతకు మించి చేస్తే మనకి రోజు ఒక ట్రేడ్ 2 ట్రేడ్లు మాత్రమే క్లోజ్ అవుతాయి. ఇక్కడ మనకి ఎలాగ తిరిగిందనేది మనకి ఇంకా అనవసరం. ఇంకా మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పెట్టిన ఎంట్రీ నుంచి కూడా కిందికి రాలేదు. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాతనే మనకి వచ్చింది. చూడండి ఇక్కడ మనం చార్ట్లో, నిఫ్టీ చార్ట్లో పెట్టిన దానికి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఈ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళింది. ఓకే, అంటే ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకి ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇక్కడ ప్లాన్ చేయడానికి మళ్ళీ ఏమైనా ఉన్నాయా, మళ్ళీ ఒకసారి చూసుకుంటే కూడా బెటరే కదా. మళ్ళీ ఇక్కడ ఉంది ఆ ఎంట్రీ, గమనించండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకసారి మనం అనుకున్న ప్యాటర్న్ 2 టైమ్స్ వచ్చింది. ఇదే ప్యాటర్న్ ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి వస్తుంది. ఒక టైం మనం దాన్ని వదిలేసినా రెండోసారి కూడా వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 11:24 క్యాండిల్ నుంచి 11:27 క్యాండిల్ ఐదర్ 15 మినిట్స్లో కూడా మళ్ళీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 15 మినిట్స్లో మనకు అదే రకమైన ఫార్మేటు ఇక్కడ వచ్చింది. చూడండి, ఇగో ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. చూడండి, ముందే వచ్చింది 11 తర్వాత వచ్చింది 11:45కి క్యాండిల్, మళ్ళీ దీని లోపల వచ్చి సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. చాలా బాగా అబ్జర్వ్ చేయండి, ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఈ ప్యాటర్న్ ఇక్కడ కూడా వచ్చింది. చూడండి, లాంగ్ విక్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, కిందికి రాలేదు. ఈ క్యాండిల్ దాటి కిందికి రాలేదు, ఈ క్యాండిల్ దాటి కిందికి వస్తే మళ్ళీ కిందికి వెళ్ళిపోయేది. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే సేమ్ ప్యాటర్న్ మళ్ళీ వస్తుంది. ఆ ప్యాటర్న్ దగ్గర మనకి ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఓకే, చూసారా, లాంగ్ విక్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చింది కదా, పైకి వెళ్ళిపోయింది కదా. మనం ఇప్పుడు వెళ్ళాక చెప్పుకున్న పాయింట్, ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాత మన ఎంట్రీ డౌన్ వచ్చింది, పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఎక్కడ బ్రేక్ ఇచ్చింది, ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. కానీ ఇది ఈ చార్ట్లో చూడండి, బ్రేక్ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత
ఇక్కడే బ్రేక్ ఇచ్చింది. అంటే ఇదే పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది మనకు అర్థమైంది కదా. ఇక్కడే బ్రేక్ ఇచ్చింది ఇదే క్యాండిల్లో. దీనికి ఇక్కడ ఒక క్యాండిల్ ముందు బ్రేక్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ ఒక క్యాండిల్ ముందే బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ తర్వాత క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది కనుక మళ్ళీ కన్సాలిడేట్ కిందికి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. మనకి నిఫ్టీ చార్ట్లో ఎంత కిందికి వచ్చినా మనకి ఇక్కడ మాత్రం కిందికి రాలేదు. మళ్ళీ ఇది ఓటీఎం అంటే ఎంత స్ట్రాంగ్ అప్ సైడ్ ఉందనేది మనకి ముందే కొంచెం తెలుసుకోవడానికి ఇది పాయింట్. ఓకే, ఈ రకంగా మనం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి. మన టార్గెట్ ఇంకా ఉంది 25,729 మన టార్గెట్. ఇక్కడ రిజెక్షన్ రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం, ఈ వీక్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఈ ఈ క్యాండిల్ ఏదైతే 25,327 దాటి ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. అలాగే పైకి వెళ్ళాల్సి ఉంటుంది కిందికి రాకుండా అని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ఈరోజు ఏం జరిగింది, ఎక్స్పైరీ అంటే పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రాంగ్ కన్సాలిడేటర్ ఇచ్చింది. ఏది ఈ ప్రైస్ లైన్ అబోవ్ క్లోజ్ కావడానికి. అందరు ఏమనుకున్నారు, మళ్ళీ ఇది క్లోజ్ కిందికి ఇచ్చింది కిందికి వస్తుందని అనుకుంటాం, చాలామంది అలాగే అనుకుంటాం. నేను కూడా అలాగే గెస్ చేశాను. కాకపోతే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి పోవడానికి ట్రై చేశాను. అయితే ఇక్కడ జరిగిన పాయింట్ ఇంకోటి చూడండి, ఇవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ సేమ్ వెళ్ళాక మనం చెప్పుకున్న పాయింట్ చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ లోపల ఇక్కడ క్లోజ్ అయ్యాయి. ఈ క్లోజ్ అయిన తర్వాత పైన బౌన్స్ ఇచ్చింది. బౌన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అంటే పైన క్లోజ్ అయింది, బ్రేక్ అయింది. ఏది ఈ రెడ్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ ఇచ్చింది, బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ, కింద టార్గెట్, ఇక్కడ టార్గెట్. ఇంకా అంతాక రాదు ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. 140 పాయింట్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఇదే రకంగా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. ఇది ఓటీఎం కనుక మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా. డిఫరెంట్గా ఉన్నా మనకి ఫార్మేట్ మాత్రం ఆ రకంగా వస్తే మనం తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా వర్కౌట్ అయింది, ఎందుకు కాలేదు. కాకపోతే ఇక్కడ మన ఫార్మేట్లో ఇక్కడ రాలేదు, ఇక్కడ వచ్చింది, ఇక్కడ రాలేదు. అదే అనమాట ఓటీఎంకి దానికి. కొంచెం సింపుల్గా అర్థం చేసుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ వచ్చిందా ఒకసారి చూద్దాం, రాలేదు. ఒక క్యాండిల్ మాత్రమే క్లోజ్ అయింది, కానీ 2 క్యాండిల్స్ క్లోజ్ కావాల్సి ఉంటుందన్నమాట. అదే ఒకసారి ఈ ప్రైస్ చార్ట్లో చూద్దాం. ఈ ప్రైస్ చార్ట్లో అంటే 25,350లో చూద్దాం. 25,350 ఇది 350 ఉంది. ఒకసారి ఈ ప్రైస్ లైన్ ఇక్కడ వచ్చిందా చూద్దాం. ఇవన్నీ తీసేస్తున్నాను. ఇవి 1 సెకండ్, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటే మంచి మంచి పాయింట్స్ అర్థమవుతాయి. చూడండి ఇక్కడ మనకి ఎక్కడ వచ్చింది అనేది చూడండి ఒకసారి. ఈ 15 మినిట్స్లో ఉంది చార్ట్. 15 మినిట్స్లో కూడా సేమ్ ప్యాటర్న్. మనకి అంతసేపు ఓపిక ఉంటేనే మనకి మనీ ఎర్న్ చేయగలుగుతాం. అయితే ఈరోజు చాలా ఏం చేసిందంటే మనల్ని మన మెదడుని దెబ్బతీసే విధంగా కొంచెం మ్యాజిక్ క్రియేట్ చేసింది. చేసినా కూడా మంచి మూమెంటం ఇచ్చిందనమాట. ఆ మూమెంటం కోసమైనా మనం ప్రైస్ యాక్షన్ ఏ విధంగా పోతుందనేది గమనించుకుంటూ కూర్చుంటేనే మనకి అది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 15 మినిట్స్లో కూడా అదే ఫార్మేట్ ఇచ్చింది. దీన్ని పెద్దగా చేస్తున్నాను. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ 15 మినిట్స్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది, అంటే బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్కి ఇంతవరకు వచ్చిందో హాఫ్ వరకు కూడా రాలేదు, కనీసం హాఫ్ టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే టచ్ చేసి పోతుందో మనకి ఇక్కడ ఎంట్రీ ఇంకా ఈజీ అవుతుందన్నమాట. దీనిపైన ఎంట్రీ, ఈ కింద స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది యాక్చువల్గా, కానీ వెళ్ళలేదు. ఇక్కడ వరకు మాత్రం వెళ్ళింది. ఇక్కడ వరకు వెళ్ళింది అంటే 110 పాయింట్స్ వెళ్ళింది. చూడండి ఒకసారి. ఓకే, 110 పాయింట్స్ వెళ్ళింది.
28 పాయింట్స్ స్టాప్ లాసు. మనం ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తాం ఎలాగూ 13 పాయింట్స్ స్టాప్ లాసు. ఓకే. మనం కాస్ట్ పెట్టుకున్న తర్వాత కూడా 110 పాయింట్స్ వెళ్ళింది. కాస్ట్ పెట్టుకున్నాక మనం పైకి వెళ్ళేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. లేదు మనకు ఓపిక లేదు అన్నా కూడా ఇంతవరకు ఈ రెడ్ క్యాండిల్ వరకు తీసుకున్నా కూడా అలా తీసుకున్నా కూడా 70 పాయింట్స్ వచ్చాయి. ఎప్పుడైతే మనకి 3 మినిట్స్ ఫార్మేట్లో చూసుకున్నప్పుడు 70 పాయింట్స్ ఎలాగొచ్చాయో మనకి 15 మినిట్స్ ప్యాటర్న్లో చూసుకున్నప్పుడు కూడా మనం ఓపిక ఉంటేనేమో మనం ఆ టార్గెట్ను రీచ్ చేయగలుగుతాం. లేదు అంటే ముందే క్లోజ్ అవుతాం. దాదాపుగా ట్రేడర్స్ అంతా ఏం చేస్తారంటే ఎగ్జిట్ అవ్వడానికే ప్రయత్నిస్తారు. 50 పాయింట్స్ 60 పాయింట్స్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. మనకి ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈరోజు క్లోజ్ అయింది కదా మార్కెట్. ఇక్కడ ఇంకో పాయింట్ గమనించండి. ఈరోజు ఇక్కడే క్లోజ్ అయింది కదా. రేపటి చార్ట్లో ఇదే ప్రైస్ చార్ట్లో చూడండి. ఇదే ప్రైస్ చార్ట్లో 350 ప్రైస్ చార్ట్లో నెక్స్ట్ వీక్ ప్రైస్ చార్ట్ పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి మనకి టార్గెట్ని క్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్వింగ్ను టచ్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంది గమనించండి చాలా బాగా. ఇక్కడ మనకేమో నిఫ్టీలోనేమో ఇంకా గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ? నిఫ్టీలోనేమో మనకి 170 పాయింట్స్ గ్యాప్ ఉంది. మనకి ప్రైస్ చార్ట్లోనేమో 44 పాయింట్స్, అంటే ఇంచుమించుగా ఒక తేడా వచ్చేసి ఒక 60-70 పాయింట్స్ తేడా ఉంది. ఒక్కసారి నెక్స్ట్ వీక్ 350 చార్ట్ ఓపెన్ చేద్దాము చూడండి. నెక్స్ట్ వీక్ 350 25 350 చూడండి. ఇక్కడ నెక్స్ట్ స్వింగ్ చూడండి ఎక్కడ వరకు ఉంది. నెక్స్ట్ స్వింగ్ లేదా? ప్రైస్ యాక్షన్ మారిపోయిందా అంటే ఇంకా పైకి వెళ్తుందని అర్థం. సింపుల్ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. ఇక్కడ నుంచి 170 పాయింట్స్ ఉంది. అంటే ఇంకా ఇది దాదాపుగా ఒక 150 ఆర్ 155 పాయింట్స్ పైకి వెళ్తుంది అనమాట. 450 వరకు ఇది టార్గెట్ ఉంటుంది ఖచ్చితంగా. అట్లీస్ట్ ఇంకో 400 వేసుకోండి, ఇంకో 200 వేసుకున్నా కూడా ఇక్కడ 170 ఉంది కదా. సారీ 170 అంటే 170 ఎంతవరకు క్యాచ్ అవుతుందో చూద్దాం ఫస్ట్ ఒకసారి. 170 175 450 అంటే అట్లీస్ట్ ఇంకో 400 వరకు అన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 400 అట్లీస్ట్ 400 to 450 460 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అది అనమాట. అంటే ఇంకా ఎన్ని పాయింట్స్ వెళ్తుంది పైకి? ఇక్కడ నుంచి దాదాపు ఒక 150 పాయింట్స్ మనం రేపటి నెక్స్ట్ వీక్ ప్రైస్ చార్ట్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంకా అప్ సైడ్ ఒకవేళ ఇది దాటి పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తుంది. ఇది ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రమే మనం దీని గురించి చెప్పుకుంటున్నాం. లేదు ఇది ఇంకా ఇక్కడ కూడా ఇలాగే బ్రేక్ అయింది అనుకోండి. ఎందుకంటే ఇది రిజెక్షన్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫిబోనాచి టూల్ ద్వారా మనం లెవెల్స్ తీసుకుంటున్నామో ఇది రిజెక్షన్ పాయింట్ యాక్చువల్గా. ఇక్కడ కిందికి డౌన్ సైడ్ రావాలి ఖచ్చితంగా ఇక్కడ నుంచి. ఒకవేళ ఈ రోజులాగా మంచి గ్రీన్ క్యాండిల్ పడితే మాత్రం మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 131. అందుకే మనం నెక్స్ట్ వీక్ చూద్దామని చెప్పుకున్నాం కదా. మనం నెక్స్ట్ టార్గెట్ మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం అని చెప్పుకున్నాం. ఒక్కసారి మనం ఈ ఫ్రైడే నుంచి ఏం జరిగిందనేది చూడండి. ఈ ఫ్రైడే అంటే లాస్ట్ ఫ్రైడే, సారీ ఈ ఫ్రైడే అంటే లాస్ట్ ఫ్రైడే. ఇక్కడ ఫ్రైడే కదా. 1 2 3 4 5 రేపు ఫ్రైడే. ఇక్కడ ఫ్రైడే నుంచి చూడండి. ఈ ఫ్రైడే రేంజ్ దాటితేనే మనం పైకి ఉంటుందని మనం ప్రతి వీకు చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ ఫ్రైడే ఎక్కడుంది? ఫ్రైడే పైన
ఈ ఫ్రైడే పైన మార్కెట్ ఉంటేనే మనకి ఓకే. ఇది ఫ్రైడే ఓకే. 20 1, 2, 3, 4 మధ్యలో సండే వస్తుంది కదా! ఓకే. మండే ఇది 1, 2, 3, 4 రేపు ఇంకో రోజు ఉంటుంది. ఓకే. ఈ ఫ్రైడే రేంజ్ పైన ఉంటేనే మనకు మార్కెట్ అప్ సైడ్ ఉంటుందని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం. కానీ మనకి ఎక్కువ వ్యూస్ వస్తలేవు. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంటు పాయింట్స్ మనం చెప్పడానికి ట్రై చేస్తున్నాము. ఈ ఫ్రైడే ఈ డౌన్ వెళ్తుంది. మనం అప్ సైడ్ ఉంటే అప్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫ్రైడే బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత లోపలికొచ్చి చేరింది. చేరినా కూడా మనకి నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ ఫ్రైడేనే రీటెస్ట్ అనమాట. ఇది రీటెస్ట్ చేసి పైకెళ్ళిపోయింది. ఇక్కడి నుంచే లాంగ్ ఎంట్రీ అనమాట. ఇక్కడి నుంచి లాంగ్ ఎంట్రీ 350, 370 పాయింట్స్ వచ్చేసాయన్నమాట. అది ఖచ్చితంగా ఒకసారి పాయింట్స్‌ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మనకు చూసారు కదా! నేను ఎంట్రీ పాయింట్స్ కూడా ఎలాగో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సింపుల్ క్యాచ్ అండ్ మనం ఎక్కువసేపు ట్రేడింగ్‌లో అవగాహనతోటి ఉండడానికి అంటే తొందర ట్రేడ్‌లు తీసుకొని ముగించకుండా సింపుల్ లాజిక్‌తో ఎంట్రీ పాయింట్ తీసుకొని 1, 2 ట్రేడ్‌లతో మాత్రమే చేయగలగడానికి మన పేషెన్స్‌ని, మన ఓపికని, మన మైండ్‌ని స్థిరంగా ఉంచి ట్రేడింగ్‌లో ఇంట్రాడేలో ఆప్షన్‌లో ట్రేడ్ చేయడానికి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను మీ అందరికి గూడా. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా గూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.